అహల్య జాతరలో గుడి దగ్గర ఒక పెద్దావిడని గుద్దేస్తుంది. దాంతో అహల్య, పెద్దావిడ ఇద్దరు కింద పడిపోబోతూ ఉంటారు. కానీ అహల్య తమాయించుకొని నిలబడుతుంది. కింద పడిపోబోతున్న పెద్దావిడను కూడా పట్టుకొని, అయ్యో ఏం దెబ్బలు తగలలేదు కదా అని అంటుండగా, తగలలేదమ్మా, నేనే చూసుకోకుండా పడిపోబోయాను అని అంటూ ఉంటుంది ఆవిడ. ఆవిడని పట్టుకొని చుట్టూ చూస్తూ, ఒక్కరే వచ్చారా, మీ వాళ్ళెవరూ రాలేదా అని అడుగుతూ ఉంటుంది అహల్య. లేదమ్మా, ఒక్కదాన్నే వచ్చాను, ఏమనుకోకుండా నన్ను కాస్త అక్కడి దాకా నడిపించి తీసుకెళ్ళవా అమ్మా అని అహల్యని ఆ పెద్దావిడ అడగగానే, అలాగేనమ్మా అంటూ రెండు చేతులు పట్టుకొని అహల్య ఆవిడ చెప్పిన వైపు నడిపించుకుంటూ తీసుకెళ్తూ ఉంటుంది. ఇక ఆ దృశ్యం చూసిన సత్య గ్యాంగ్ సంతోషంగా కార్ దగ్గరికి వస్తూ ఉంటారు. అహల్యని ఆ పెద్దావిడ కార్ దగ్గరికి తీసుకొస్తుంది. అక్కడ దిగబెట్టి వెళ్ళిపోబోతున్న అహల్యకి అడ్డంగా నిలబడతాడు సత్య. సత్యాన్ని చూస్తే కాసేపు భయపడి తర్వాత ముఖం చిట్లించుకొని మరోవైపు వెళ్ళబోతూ ఉంటుంది అహల్య. కానీ సత్య ఫ్రెండ్స్ ఇద్దరు అహల్యని ఆపేస్తారు. ఇక మరోవైపు వెళ్ళబోతున్న అహల్యని సత్య ఆపేస్తాడు. దీన్ని కారెక్కచ్చున్నడా అని గట్టిగా అరుస్తాడు. దాంతో అహల్య రెండు చేతులు పట్టుకొని అహల్యని కారులోకి ఎక్కిస్తూ ఉంటారు సత్య ఫ్రెండ్స్. మరోవైపు పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు గౌతమ్. వదలండి వదలండి అని అహల్య అరిచినా కూడా అహల్యని బ్యాక్ సీట్లో బలవంతంగా కూర్చోబెట్టి రెండు చేతులు పట్టుకుంటారు ఆ ఫ్రెండ్స్. కార్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అహల్యని సత్య కిడ్నాప్ చేశాడని గౌతమ్ తెలుసుకొని కాపాడగలడా? అహల్యకి ఏదైనా జరుగుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.